తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వాల్నట్స్ అంటే ఇది కూడా ఒక డ్రై ఫ్రూట్లో ఒక రకం. చాలామందికి తెలియదు వాల్నట్ అంటే. బాదం అంటే తెలుసు, పిస్తా అంటే తెలుసు, ఖర్జూరం కిస్మిస్ తెలుసు, జీడిపప్పు తెలుసు. కానీ వాల్నట్ అంటే అది ఎక్కడా అని అడుగుతారు. వాల్నట్ కూడా బాదం, పిస్తా, ఖర్జూర, కిస్మిస్ ఏ షాపుల్లో అమ్ముతారో ఆ షాపుల్లోనే వాల్నట్ కూడా దొరుకుతుంది. ఈ వాల్నట్ వినియోగం తక్కువ, కానీ బాదం పప్పు కంటే కూడా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు వాల్నట్కు ఉన్నాయి. ఈ వాల్నట్లు రాత్రిపూట 6 వాల్నట్లు నానబెట్టుకుని ఉదయం కనీసం 8 నుంచి 10 గంటలు నానిన తర్వాత తినాలి. ఇవి అంత తీయగా ఉండవు, కొంచెం సప్పగా ఉంటాయి. అయితే పోషక విలువలు పరిశీలిస్తే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి, మాంసకృతులు ఉన్నాయి, పీచు పదార్థం ఉంది, కాపరు, ఫాస్ఫరస్, సెలీనియము, కాల్షియము, ఐరను, జింకు, మ్యాంగనీసు, మెగ్నీషియం, పొటాషియం ఇన్ని ఉన్నాయి. ఈ వాల్నట్ల వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అసలు కామ కోరికలే సున్నా లేని వాళ్ళకి కామ కోరికలను పెంచుతుంది. పురుషాంగము డయాబెటిస్, మధుమేహ వ్యాధి 5 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నవారికి పురుషాంగం మెత్తబడిపోతుంది. అది అంగస్తంభనం జరగదు. మెత్తగా అరటిపండులా, పండిపోయిన అరటిపండులాగానో తోటకూర కాళ్ళ అయిపోతుంది. ఏదో అప్పుడప్పుడు ఏదో కొద్దిగా గట్టిపడుతుంది, కానీ ప్రయోజనం లేదు. పురుషాంగము సమర్థవంతంగా 90 సంవత్సరాల వరకు ఏ ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తగు ఆహార నియమాలు పాటించటము ద్వారా ఆ పురుషాంగము గట్టిగా అయ్యేటట్టు చేయొచ్చు. దానికి కొన్ని ఆయుర్వేద వైద్య విధానాలలో కొన్ని మందులు ఉన్నాయి, కొన్ని క్రీములు ఉన్నాయి. వాడటం ద్వారా ఉదాహరణకు దానిపై పురుషాంగంపై హిమ్కోలిన్ అనే క్రీము రాయటం ద్వారా పురుషాంగం గట్టిపడేలా చేయొచ్చు. పురుషాంగం గట్టిపడకపోతే యోనిలో ప్రవేశమే జరగదు. కొంతమంది గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత వెంటనే వీర్యము, శుక్రము బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే వీర్యం కారిపోయిందో ఇక అవుట్. భార్యాభర్తలు నిరాశ, నిస్పృహ, ఇక దాంపత్య సుఖాన్ని అనుభవించలేరు, భావప్రాప్తి పొందలేరు. కనుక 1/2 నిమిషములోనే బయటకు వచ్చేస్తే ఇంకా ఏమి రతి క్రీడలో పాల్గొంటారు. కనుక గట్టిపడటం అనేది ఒక అంశమైతే, గట్టిపడిన తరువాత వీర్యము త్వరగా రాకుండా, శీఘ్రస్ఖలనము రాకుండా వాల్నట్లు తినటం ద్వారా ప్రయోజనం లభిస్తుంది. వాల్నట్లో కూడా జింక్ ఉంటుంది. ఈ జింకుకే మగతనాన్ని పెంచి పోషించే లక్షణం ఉంది జింకుకి. జింకు అధికంగా ఉన్న మరికొన్ని గింజలు కూడా ఉన్నాయి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, పుచ్చకాయ గింజల్లో కూడా జింక్ అధికంగా ఉంటుంది. వాటిని కూడా రాత్రిపూట విడివిడిగా నానబెట్టుకుని 2 స్పూన్లు విడివిడిగా నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు రతి క్రీడలో ఛాంపియన్గా నిలబడతారు. వాల్నట్లు వాడితే అంగస్తంభనం గట్టిగా ఉంటుంది, బాగా జరుగుతుంది, శీఘ్ర స్ఖలనము జరగదు, డకౌట్ కారు. మీరు ఎంతసేపు కోరుకుంటే అంతసేపు రతి క్రీడలో ఆనందంగా క్రీడ పూర్తి చేసి భావప్రాప్తి, దంపతులిద్దరూ ఆనందం పొందగలుగుతారు. కొంతమందికి మూత్రంలో వీర్యము లీక్ అవుతూ ఉంటుంది, స్వప్నస్ఖలనం రాత్రిపూట లీక్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు. వృషణాలు, గోలీకాయల నుంచి ఉత్పత్తి అయ్యే వీర్య కణాల యొక్క సంఖ్యను పెంచవచ్చు, చలనం పెంచవచ్చు. మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది ఈ వాల్నట్కి. కనుక
ఇది మగతనాన్ని పెంచే ఒక ప్రకృతి దేవుడు ప్రసాదించిన దివ్య ఔషధం కింద మనం భావించవచ్చు. 2, దీంట్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా, అలాగే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించి గుండె కండరాలు గట్టిగా పనిచేసేలా చేస్తుంది. 3, షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి వాల్నట్లు వాడితే షుగరు నియంత్రణ బ్రహ్మాండంగా ఉంటుంది. HbA1c 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఎప్పుడు కూడా నియంత్రణలోనే ఉంటుంది. 4, దీంట్లో కాల్షియం ఉంది, మ్యాంగనీస్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది. వీటి ప్రభావం వల్ల ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు వచ్చే ఎముక పెడుసుదనాన్ని నివారిస్తుంది. సీనియర్ సిటిజన్లకి నడుస్తూ ఉండగానే తింటే ఎముక ఇరిగిపోతుంది. దెబ్బ తగలకుండానే, కింద పడకుండానే దానంతరకదే తుంటె ఎముక ఇరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే కాల్షియము, ఫాస్ఫరస్ లోపించడంతో పాటు విటమిన్ డి లోపించడం వల్ల ఎముక ఇరిగిపోతుంది. కాల్షియము, ఫాస్ఫరస్ లోపం వల్ల వచ్చే నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పిని కూడా నివారిస్తుంది. 6, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కొంతమందికి ఫిట్స్ వస్తాయి. మూర్ఛ వ్యాధి ఉన్నవారికి ప్రతిరోజు వాల్నట్లు వాడటం వల్ల మూర్ఛను మందులతో పాటు దీన్ని వాడటం ద్వారా దాన్ని తరిమి కొట్టడానికి, మూర్ఛ వ్యాధిని తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగటంతో పాటు డిప్రెషను, టెన్షను, కుంగుబాటు, మానసిక ఆందోళన, కోపతాపాలు, చిరాకు, పరాకు ఇలాంటి మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది వాల్నట్. 7, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ వాల్నట్ తింటే జీర్ణకోశంలో మనకు సహాయపడే గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, ప్రోబ్యాక్టీరియా, ప్రోబయాటిక్, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని వృద్ధి చెందేలా సహాయపడుతుంది. అజీర్ణాన్ని తరిమి కొడుతుంది. 8, నిద్రలేమి ఉన్నవారు మద్యం సేవిస్తే ప్రయోజనం లేదు. నిద్ర ట్యాబ్లెట్లకి అలవాటు పడద్దు. ఈ వాల్నట్లు ఉదయం నానబెట్టి భోజనం అవ్వగానే 6 వాల్నట్లు తినండి. వాల్నట్లో మెలటోనిన్ అని నిద్రను కలిగించే హార్మోను తయారు చేసే శక్తి ఉంది. అందువల్ల ఒక 6 వాల్నట్లు తినండి. దీంతోపాటు నిద్ర బాగా రావాలంటే రాత్రిపూట పెద్ద బాగా పండిన అరటిపండు తినండి. నిద్రపోవటానికి 1 గంట ముందు 1 పావు లీటరు పాలు, దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు తాటి బెల్లం కలుపుకుని తాగండి. వాల్నట్టు, అరటిపండు, పాలు ఈ 3 తాగితే ఇక మీకు గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. కుంభకర్ణుణ్ణి నిద్ర లేపడానికి ఏ విధంగా ఏనుగులు తెప్పించారో మిమ్మల్ని కూడా లేపాలంటే అన్ని దెబ్బలు కొడితే కానీ మీరు లేవరు. మీ గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. 9, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళ యొక్క అందం రెట్టింపు అవుతుంది. పెళ్లి కాని యువకులు రాత్రిపూట 6 నానబెట్టి పొద్దున తిని మీ యొక్క అందాన్ని, మీ శరీరం మేలిమి ఛాయని రెట్టింపు చేసుకోండి. ముఖం ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా, అందంగా, అట్రాక్టివ్గా ఉండేలా చేసుకోండి. వృద్ధాప్య ఛాయలైన ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా కూడా నివారిస్తుంది. 10, వెంట్రుకల యొక్క సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉండేలా చేస్తుంది. వెంట్రుకల కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా నివారిస్తుంది. చుండ్రు వ్యాధిని దూరం చేస్తుంది. వెంట్రుకలు
కొంతమందికి మహిళలకి చివళ్ళు చీలిపోతాయి. ఆ చివళ్ళు చీలిపోకుండా నివారిస్తుంది. కొంతమందికి బలంగా లేకుండా సన్నగా అయిపోతాయి. వీటితో పాటు కొంతమందికి వెంట్రుకలు తెల్ల రంగుకి వచ్చేస్తాయి, మెరిసిపోతాయి. అది కూడా రాకుండా చేస్తుంది. కనుక వాల్నట్లు క్రమము తప్పకుండా ప్రతిరోజు 6 వాల్నట్లను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం తినటం ఆరోగ్యకరం. నిద్రలేమి సమస్యతో ఉన్నవాళ్ళు మాత్రం రాత్రి భోజనం కాగానే 6 వాల్నట్లు తినటము ద్వారా గాఢమైన నిద్ర మీ సొంతము చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వాల్నట్లంటే తెలవని వాళ్ళు, పేరు వినని గ్రామీణ వాసులు, నిరక్షరాస్యులు ఎవరైనా ఉంటే మీరు బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, ఖర్జూరం ఎక్కడ కొంటున్నారో అక్కడికి వెళ్ళి వాల్ నట్ అని అడగండి. వాల్నట్కి తెలుగు పేరు అంటూ వేరే ఏం లేదు. ఇంగ్లీష్ పేరు వాల్నట్టే, తెలుగు పేరు వాల్నట్టే. వాల్నట్ అని అడగండి, వాళ్ళు అమ్ముతారు. వాల్నట్ వాడండి. మీ యొక్క లైంగిక వాంఛను పెంచుకోవడంతో పాటు భార్యని తృప్తిపరచడానికి, అంగస్తంభనానికి, శీఘ్ర స్ఖలనాన్ని నిరోధించడానికి, దీన్ని మాటల్లో వర్ణించే కంటే ప్రయోగాత్మకంగా మీరు వాల్నట్లు తెచ్చి వాడండి. దీంతోపాటు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, ఈ 4 వాడండి. రతి క్రీడలో మీరు ఏ విధంగా ఛాంపియన్గా తయారవుతారో చూడండి. షుగర్ ఉన్న వాళ్ళకి మగతనం తగ్గటము, అంగస్తంభనము జరగకపోవటం సహజసిద్ధమే. అందువల్ల 5 సంవత్సరాలు దాటి షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ సూత్రము పాటించటము ద్వారా మళ్ళీ మీరు యొక్క యవ్వనాన్ని తిరిగి పొంది భార్యాభర్తలిద్దరూ ఆనందంగా, సంతోషంగా స్వర్గలోకాలలో సుఖాన్ని పొందే అవకాశం ఉంటుంది.